సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తారు. అలాగే జిల్లాలో చేపట్టబోయే మరో 3 ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులకు సీఎం అక్కడే శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ ప్లాంట్ యూనిట్ 2ను ప్రారంభిస్తారు. అనంతరం నల్గొండలోని ఎస్ఎల్బీసీ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి టూర్ పై మరింత సమాచారాన్ని మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. రేవంత్ రెడ్డి నకరికల్, నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మరికొద్ది సేపట్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా నల్గొండ జిల్లాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఘన స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజుల నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సీఎం సంబంధించినటువంటి పర్యటన విజయవంతం చేసేందుకు ఛాయశక్తిలా కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందుగా బేగంపేట విమానాశ్రయం నుంచి కూడా ఏదైతే బ్రాహ్మణ వెల్లంల నకరికల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు చేరుకుంటారు. 18 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాజెక్టు కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు తొలి దశలో 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ ఛానల్స్ ను కూడా ప్రారంభించనున్నారు. అదేవిధంగా పైలాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడి నుంచి కూడా ఏదైతే థర్మల్ పవర్ దామరచర్లలో ఉన్నటువంటి వైటీపీఎస్ వద్ద చేరుకుంటారు. అక్కడ 2వ యూనిట్ కి సంబంధించి 800 మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్ ను ప్రారంభించనున్నారు. సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా ఈ యూనిట్ ను ప్రారంభిస్తారు. యూనిట్ ను ప్రారంభించిన తర్వాత నేరుగా నల్గొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల వద్ద చేరుకుంటారు. ఇక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి భవనం 200 కోట్ల రూపాయలతోటి కూడా రూపొందించారు. ఈ భవనానికి సంబంధించినటువంటి పనులు ఏదైతే ప్రారంభోత్సవం చేస్తారో అనంతరం ఇక్కడే పక్కనే ఉన్నటువంటి నర్సింగ్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు, ఇక స్కిల్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యూనిట్స్, ఇతరత్ర ఎత్తిపోతల పథకాలకు కూడా వర్చువల్ గా ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపనలు చేసిన తర్వాత ఈ మెడికల్ కళాశాల పక్కనే 25 ఎకరాల స్థలం విస్తీర్ణంలో కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారానే ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఈ 1 ఇయర్ కాలంలో ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి ఫలాలు అందించాము, అదేవిధంగా రానున్న 4 ఏళ్ల కాలంలో ఎటువంటి ఈ డెవలప్మెంట్ చేయబోతున్నాము, 6 గ్యారంటీ స్కీములు కూడా ఇప్పటికే విపక్షాలు గ్యారంటీ స్కీమ్ల మీద తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాటన్నింటికి కూడా ఈ సభా వేదిక ద్వారానే బదులిచ్చే ప్రయత్నం చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా కాంగ్రెస్ శ్రేణులను కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 50,000 మంది వరకు కూడా ప్రజలు హాజరవుతారు ఈ సీఎం సభకు సంబంధించినటువంటి అని చెప్పేసి కూడా ఒక అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. 2,500 మందికి పైగా సాయుధ బలగాలను సీఎం సభకు సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం సభ ప్రాంగణం కావచ్చు, అదేవిధంగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద, ఇటు దామరచర్ల వీర్లపాలెం వద్ద ఉన్నటువంటి వైటీపీఎస్ వద్ద భారీ బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ కూడా చెప్తున్నారు. మొత్తంగా సీఎం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా మంత్రులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. గత 2-3 రోజుల మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఎప్పటికప్పుడు కూడా పనులకు సంబంధించినటువంటి వర్క్స్ ను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సీఎం నేరుగా ఇటు బ్రాహ్మణ వెల్లంలకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి దామరచర్ల వెళ్తారు. అక్కడి నుంచి నల్గొండకు రానున్నారు. ఇక నల్గొండకు వచ్చిన తర్వాత సాయంత్రం ప్రజలను ఉద్దేశించి కూడా బహిరంగ సభ ద్వారా ప్రసంగించనున్నారు. ఇక అక్కడ రోడ్డు మార్గంగా హైదరాబాద్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎప్పటికప్పుడు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సీఎం సభను ఖచ్చితంగా విజయవంతం చేసి తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1 ఇయర్ కాంగ్రెస్ పాలనలకు సంబంధించినటువంటి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు రానున్న 4 ఏళ్ల కాలంలో అనేది కూడా పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం అయితే ఈ సభా వేదిక ద్వారా జరగనున్నటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహానీస్, నల్గొండ.